ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొనుము. ఈ వాక్యం ద్వారా దేవుడు పలుకుచున్న మాట ఏమిటంటే, మన యొక్క విశ్వాసంలో మనం ఉన్న ఈ శ్రమల మరియు పాపంతో కూడిన కాలంలో మనం ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఏమాత్రం కూడా పాపపు ఊబిలో పడిపోకుండా మన యొక్క క్రియలను కార్యములను ఏమాత్రం పాపం వైపు తిప్పుకోక మనం ఎంతగానో దేవుడి యందు భయభక్తులు కలిగి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు అయిన యేసును చేరుటకు మనం సిద్ధముగా ఉండాలి. అప్పుడే మనం నిత్య రాజ్యమును చేరుకోగలం. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొనుము. ఏ విధంగా అయితే తిమోతి తాను బాప్తిసం పొందగా అనేక మంది ఎదుట బహిరంగంగా తాను ప్రభు బిడ్డ క్రైస్తవుడని ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో, అదే విధంగా మనము కూడా ఈ దినాలలో దేవుడును ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోక సిగ్గుపడుతూ భయపడుతూ అలాగే ఉంటున్నారు. అది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ప్రభు బిడ్డలైన మనం ప్రభువును ఒప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించకూడదు, వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే ఆయన మన ప్రభువును సొంత రక్షకుడు, మన తండ్రి అయిన దేవుడు. మనం ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా భయపడకూడదు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మహోన్నతమైన దేవాతి దేవా, నీకై స్తుతులు స్తోత్రం. నేను ప్రభువా, మరింతగా నీ ఉదయం ఎంతగానో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాం. నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకై స్తుతులు స్తోత్రం. నేను ప్రభువా, ఆయన ఎంతగా నీ బిడ్డలను ఆశీర్వదించమని బలపరచమని పెడతాం ప్రభావ. ఆయన పలికినట్టుగా నిన్న బిడ్డలైన ప్రభావ నీ శ్వాసంలో బలపడే కృపను అనుగ్రహించమని పెడతాం ప్రభావ. తమ చుట్టూ ఉన్న ఏ కార్యముల చేత ఏ క్రియల చేత బిడ్డలు నిన్న తిన్న ప్రభావ అటు విధంగా మారిపోకుండా ప్రభావ ఎంతగా నీ కృపలో ఎంతగానో బలపడే కృపణైన ప్రభు, నీ నిత్య రాజ్యం చేరుటకున్న వీరందరూ కూడా సిద్ధపాటు కలిగే కృపను మీరు అనుగ్రహించమని వేడతాం ప్రభా. అయ్యా, ఏ మాత్రము తను ఎవరు కూడా నేను ఒప్పుకున్నట్టుకు సిగ్గుపడకనైనా ప్రభా. ఈ లోకంలో అయిన తండ్రినైనా ప్రభా, నేను ఒప్పుకునే కృపణైనా ప్రభా, ధైర్యంగానైనా నీ బిడలుగానైనా తండ్రినైనా ప్రభా, ఏ మాత్రం దాంకొనకనైనా ప్రభా, నీ బిడలుగానైనా ఈ లోకంలో జీవించే కృపణైనా ప్రభా, ధైర్యంగా జీవించే కృపను అనుగ్రహించమని సహాయించమని వేడతాం ప్రభా. తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ముందరైన ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తూ ఈ వాగ్దానం నీ బిడల జీవితంలో జరిగించమని, నీ బిడల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని పెడతాం ప్రభా. ఈ వాగ్దానం సరంగా నీ బిడల నువ్వే నడిపించుకోమని పెడతాం ప్రభా. నువ్వు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధుల శక్తిగా నమ్మడం మా ప్రియ ప్రోడక్ట్ తండ్రి. ఆమేన్.